నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం సాధారణ సమావేశం జరిగింది. ఇందులో ప్రధాన సమస్యలపై మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అందరూ గలమెత్తాము. ఏంటంటే ప్రధాన కారణం ఏంటి, ప్రధాన సమస్య ఏంటంటే నర్సీపట్నం మెయిన్ రోడ్డు మీద అబ్బిస్ సెంటర్ నుంచి శ్రీకాంత్ బొడ్డుపల్లి సెంటర్ వరకు చూస్తే ఎక్కడ పడితే అక్కడ గోతులు పడిపోయి ఉంది. ఈ వర్షాకాలంలో ఇంకా మరీ దారుణంగా ఉంది. స్కూల్ పిల్లలు అవ్వచ్చు, లేకపోతే ముసలి అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా రోడ్డు మీద బైకుల మీద వెళ్తుంటే పడిపోయి యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నారు రోజు. మనం అందరూ కళ్ళారో చూస్తున్నారు, నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజలందరూ చూస్తున్నారు రోజు. ఎందుకంటే చాలా విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. మీరు ఒకసారి మీరు అందరూ దృష్టి పెట్టి చూస్తే పాలగేట్ సెంటర్ నుంచి అబ్బిస్ సెంటర్ వరకు మా శాసనసభ్యులు ఆ రోజు 100 ఫీట్ రోడ్డు వేశారు. అది అక్కడ అంతా కూడా ప్రశాంతంగా ట్రాఫిక్ లేకుండా ఉంది. అక్కడ నుంచి బొడ్డుపల్లి సెంటర్ వరకు కూడా రోజుకి గంటన్నర సేపు ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీనందరికీ ప్రధాన కారణం ఏంటి, అధికారులు అయినటువంటి నాయకులు, ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి నాయకులు దాని మీద దృష్టి సారించకపోవడం వల్ల. సరే కనీసం గొంతులు పూడ్చడానికి కూడా ఈ ప్రభుత్వం ముందు చర్యలు తీసుకోవట్లేదంటే చాలా అవమానకరం. దీని అందరికీ కారణం ఏంటంటే మాకు అనిపిస్తుంది అంటే నర్సీపట్నం మీద ఈ ప్రతి పాలకపక్షానికి అసూయ ఉంది నర్సీపట్నం మీద. ఎందుకంటే ఉత్తరాంధ్ర జిల్లాలోనే అతి తక్కువ మెజార్టీతో నర్సీపట్నం శాసనసభ్యులకు వెళ్ళడం జరిగింది. దాని మీద ఆయనకి ఇక్కడ నర్సీపట్నం కాన్స్టిట్యున్సీ మీద అత్యంత ద్వేషం ఉంది. ఏంటి ఉత్తరాంధ్ర మొత్తం మీద మందే తక్కువ మెజార్టీ ఉంది, నేను పదవులు చేశాను, 40 సంవత్సరాలు ఈ పదవులు ఉన్నాను, అయినా సరే నాకు ఇంత తక్కువ మెజార్టీ ఇచ్చారని ఒక అక్షాస్తో నర్సీపట్నాన్ని పూర్తిగా గాలి వదిలేశారు. ఎక్కడ అభివృద్ధి లేదు. అంటే పేపర్లో చెప్తున్నారు 7 కోట్లు తీసుకొచ్చి 8 కోట్లు తీసుకొచ్చి అక్కడ తీసాం ఇక్కడ చేసాం, కానీ ఎక్కడ లేదు. దానికి కథ ప్రధాన కారణం దాని అందరు కనిపిస్తున్న కారణం రోడ్డు మీద గుంతలే కనిపిస్తున్నాయి. అవి వాళ్ళ కూడా కౌన్సిల్ సమావేశాలు వెళ్తే ఇంపార్టెంట్ కాదు, జోగినాయనపల్లిలో మెయిన్ రోడ్డు ఇంపార్టెంట్ అని అంటున్నారు. ఎందుకంటే అక్కడ కూడా ప్రయారిటీ చేస్తున్నారు. ఈ విఎంఐటీ నిధులు కానీ లేదా ఇంకో గ్రాంట్లు కానీ ఇవన్నీ కూడా మున్సిపాలిటీ వర్సిటీ అన్నీ కూడా అందరికీ మున్సిపాలిటీ అంతా కాకుండా కొంతమందికే ప్రయారిటీ ఉన్న వాళ్ళకే ఆ వార్డులోనే ఇచ్చి పూర్తిగా ఇచ్చేస్తున్నారని చెప్పి ప్రతికాపూర్వకంగా నర్సీపట్నం పుర ప్రజలందరూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.